హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అదేంటంటే, ముందుగా నేను ఇక్కడ సింపుల్గా ఇన్స్టెంట్ రవ్వ దోశ చేశాను. ఎందుకు చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా రవ్వ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1 కప్పు బియ్యం పిండి, అదే వరిపిండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 1/2 కప్పు రవ్వ తీసుకోవాలి. రవ్వ అంటే ఉప్మా రవ్వ, మనము జనరల్గా మామూలుగా చేసుకునే ఉప్మా రవ్వ. దానికి తోడు హాఫ్లో హాఫ్ 1/4 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇది మన ఇష్టము, కాకపోతే వేసుకుంటే బైండింగ్ బాగుంటుంది. కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే దోశ కొంచెం క్రిస్పీగా కాకుండా మెత్తగా వేస్తే వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు అనమాట. అందుకని నేను ఈ విధంగా ఇవన్నీ కలిపేస్తున్నాను. దానికి గాను కొన్ని పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర, సాల్ట్, ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఓసారి అన్నీ కలుపుకోవాలి. దీనికి తోడు నేను ఏం చేశానంటే, 1 గ్లాస్, హాఫ్ గ్లాసు పుల్లటి మజ్జిగ తీసుకున్నా. మీరు మొత్తం మజ్జిగతో కూడా కలుపుకోవచ్చు, లేదంటే ఉట్టి వాటర్ వేసి కలపవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు పుల్లటి మజ్జిగ వేశాను కాబట్టి తర్వాత అంతా వాటర్తో కలిపేస్తున్నాను. మీకు అనుకూలంగా మజ్జిగనే చాలా పలుసగా కలుపుకుందాం అనుకుంటే మజ్జిగ ఒక 1 లీటర్ వరకు మజ్జిగ తీసుకోవచ్చు. ఇక్కడ నేనేంటంటే అన్నీ ఒకేసారి కలపట్లేదు, ఇన్స్టెంట్ కాబట్టి రవ్వ వేసుకునే ముందు కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుదామనేసి పక్కన పెట్టాను. అదేంటంటే క్యారెట్ తురుము, కొత్తిమీర, తర్వాత అల్లం తురుము ఆప్షనల్, ఇష్టం అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడ నేను ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమంలో క్యారెట్ తురుము ఇన్స్టెంట్గా దోశ వేసే ముందు వేస్తున్నాను నేను ఇవన్నీ. అంతకుముందు కలిపి ఒక 10 మినిట్స్ అలా పెట్టేశాను. ఇన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్గా వేసుకోవచ్చు, నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి దోశ వేసుకోవడమే. దోశలు మామూలుగా ప్యాన్లో వేసేటప్పుడు కొంచెం థిక్గా వేసుకుంటాం మనము. ఇక్కడ అలా కాకుండా చాలా పల్చగా ఉండాలి. ఎంత పల్చగా ఉంటే రవ్వ దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుంది. నేను ఇక్కడ చేయితోని మాత్రమే వేస్తున్నాను. ఇది ఎవరెవరి ఇష్టమో, లేదంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. కాకపోతే పల్చగా రావాలంటే చేయితో ఇలా జీలకరిస్తే సరిపోతుంది. నేను ఇంతకుముందు ఒక 5-6 దోశలు వేసిన తర్వాత ఇది 7th దోశ మీకు చూయిద్దామనే వీడియో కోసము ఇది వేస్తున్నాను. అందుకనే ప్యాన్ కొంచెం మెస్సీగా ఉంది. ఇది స్క్వేర్ ఉంది కాబట్టి నేను ప్యాన్ నిండా వచ్చేటట్టుగా ఇలా చల్లుకుంటున్నాను మిశ్రమం ఏదైతే ఉందో అది. తర్వాత దోశ అనేది నాకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకుంటాను. అందుకని చెప్పేసి ఈ విధంగా వేసుకుంటున్నాను నేను. ఇలా వేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వదిలేస్తే దోశ రెడీ అయిపోతుంది. ఈ దోశకి ఏంటంటే ఆనియన్, అల్లం తురుము పైన వేసుకోవాలి, దాంతో టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ దోశకు. చాలా పలుచని లేయర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తే అది క్రిస్పీగా వచ్చేస్తుంది. ఆయిల్ ప్లేస్లో ఇంకా టేస్టీగా చేసుకోవాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అంతే, ఇంకేముంది, దోశ రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్ రవ్వ దోశ అనేది రెడీ అయిపోయింది. ఇది మనం ప్లేట్లోకి వేసుకొని పల్లి చట్నీతో కానీ, లేదంటే అల్లం చట్నీతో కానీ తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ అవర్స్ స్నాక్స్కి, పిల్లలకి స్నాక్స్ కూడా చేసి పెట్టచ్చు. పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు ఇంట్లో 60+ అలా ఉన్న వాళ్ళకైతే ఏంటంటే ఇదే బ్యాటర్ కొంచెం మందంగా వేస్తే అట్టులాగా ఉంటుంది దోశ టేస్ట్. అట్టు ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో చేశాను కదా, అది మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అలా వాళ్ళకు కొంచెం డైజెషన్కి దానికి ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా మెత్తగా ఉంటుంది. మనము తినడానికి కొంచెం క్రిస్పీగా ఇష్టపడతాం కాబట్టి ఇలా వేసుకోవచ్చు. మెత్తగా అనుకుంటే కొంచెం మందంగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకేముంది, రవ్వ దోశ రెడీ, ఈజీగా తినేయచ్చు. అస్సలు రవ్వ దోశ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అలసట, ఆకలి, పని, శ్రమ, ఇంకెన్ని పేర్లు పెట్టినా సరిపోతుంది. ముఖ్యంగా మనకు సమ్మర్ అనగానే ఏం గుర్తుకొస్తాయి? మ్యాక్సిమం మామిడి పళ్ళు గుర్తుకొస్తాయి అందరికీ. ఇప్పుడు ప్రజెంట్గా ఇంకొకటి కూడా గుర్తు తెచ్చుకోవాలి, ఏంటంటే ఏసీ. ఇది లేనిది అసలు డే అనేది గడవట్లేదు. మా ఇంట్లో ఎప్పటి నుంచో ఏసీ తేవాలన్న డిస్కషన్ నడుస్తూ ఉండగా ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఒక కంక్లూషన్కి వచ్చేసి ఏసీ బుక్ చేసాం. అది అంతకుతో అయిపోతుందా? బుక్ చేసిన 3 డేస్కే వచ్చేసిన తర్వాత దాని ఇన్స్టాలేషన్ కోసం అని చెప్పేసి వీళ్ళు వచ్చారు. అసలు వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుడేమో కానీ
ఇంట్లో రెంటర్సే 1, 2 హోల్స్ వేసుకుంటాము వాచ్‌కి, స్టాండ్‌కి అలా అంటేనే ఒప్పుకోము. అసంటిది ఇల్లు మొత్తం మీకిక్కడ వీడియో చూస్తుంటే అర్థమైపోతది. మొత్తం డస్ట్ లేవడంతో దుమ్మంతా ఆవరించేసి వీడియో అనేది బ్లర్‌గా కనిపిస్తుంది మీకు. కొంచెం క్లారిటీ లేదిక్కడ. అదంతా డస్ట్ నుంచి ఆ విధంగా అయిపోయింది. వాళ్ళు ఫిట్ చేసేది ఫిట్ చేస్తున్నారు. కానీ నాకైతే ఒక ఆలోచన, ఇదంతా ఎంత టైం పడతది? ఎట్లా క్లీన్ చేసుకోవాలి? అనేది పెద్ద డౌట్‌గా ఉండిపోయింది. అందుకని చెప్పేసి ఇదంతా క్లీన్ చేసుకొని, ఊడ్చుకొని, తుడుచుకొని, అలా మామూలుగా ఊడ్చుకొని, తుడుచుకోవడానికి కూడా అంత వుడెన్ ఫర్నిచర్ వాటర్ వేసి అలా కడగలేము. దానికని చెప్పేసి ముందుగా ఊడ్చి, తర్వాత వెట్ వైప్స్‌తో తుడిచి, గోడలన్నీ తుడిచి, ఇదంతా కడుక్కునేసరికి సాయంత్రం 7:30 అయింది. ఆ టైంకి కడుపులో ఎలుకలు పరిగెట్టడం స్టార్ట్ చేసినాయి. అలాంటి టైంలో చిటుకుమని ఈ ఐడియా నాకు గుర్తుకొచ్చింది. ఏంటంటే ఇన్‌స్టెంట్ రవ్వ దోస. ఆ ఆకలికి ఇన్‌స్టెంట్‌గా ఏదైనా ఫటాఫట్ చేసేసి తినాలనిపించింది. అందుకని చెప్పేసి ఇన్‌స్టెంట్‌గా రవ్వ దోస చేసుకొని తినేసేసరికి 8:30 అయింది. ఇదే అన్నమాట రవ్వ దోస స్టోరీ. అలా అని చెప్పేసి ఏసీ ఫిట్ చేయడం కంప్లీట్ అయిందనుకుంటున్నారా? కాలేదు. ఎందుకంటే కరెంట్ ఎలక్ట్రీషియన్ వర్క్ మళ్ళీ మిగిలిపోయింది. ఇదేంటంటే ఏసీ ఫిట్ చేయడం వరకి ఓకే. ఇల్లు కట్టి ఒక 15, 16 ఇయర్స్ అవుతుంది. దానికంటే ముందు అక్కడ ఏసీ కోసం అని చెప్పేసి కరెంట్ పాయింట్ ఇచ్చాం మేము. అది ఇప్పుడు డైరెక్ట్‌గా పని చేయట్లేదంట. దానికోసం అని చెప్పి మళ్ళీ ఎలక్ట్రీషియన్ రావాలి. ఈ ఏసీ ఫిట్టింగ్ అనేది ఒక రోజుతో కంప్లీట్ కాలేదు. 2, 3 రోజులు టైం పట్టింది. నెక్స్ట్ డే ఎలక్ట్రీషియన్ వచ్చేసి ఆయన కొంచెం వైరింగ్ అటు ఇటు అది ఇది చేసేసరికి మళ్ళీ చెత్త. సో, ఈ విధంగా మా ఏసీ అనేది ఫిట్ అయిపోయింది మొత్తానికి. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు ఈ విధంగా సెట్ చేశాము. అంత చేయడానికి నాకు 2 డేస్ టైం పట్టింది. అంతే, ఇక మా ఇంట్లో ఫైనల్‌గా అవుట్‌లుక్ అనేది ఈ విధంగా ఉంది. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.